మెదుపుతలేరు, మెమ్మెమ్మె బెబ్బెబ్బ అంటారు. తప్పు చేయనోడైతే సమాధానం చెప్పాలి కదా, తప్పు చేయనోడైతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి రావాలి కదా, తప్పు చేయనోడైతే సిబిఐ ఎంక్వైరీకి రావాలి కదా. ఎందుకు వస్తలేరు? ఒక్కటి కాదు 6,000 కోట్ల టెండర్ల స్కామ్ అయింది. ఈ పక్కనే శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఓపెన్ అయింది, కానీ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయితలేదు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ కు డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు, లెక్కలు కుదురుతలేవు. 7 సార్లు వాయిదా పట్టదా ఇక్కడ టెండర్? అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడుతుండ్రు. ఒక్కటి కాదు, అన్ని అవకతవకలే. డీజిల్ స్కామ్ చేస్తున్నారు, గిలటిన్ స్టిక్స్ కు 30% ధర పెంచి దాంట్లో స్కామ్ చేస్తున్నారు. ఇవాళ నైనీ బ్లాక్ స్కామ్ బయటపడ్డది. ఈ రకంగా అసలు సింగరేణిని ఖతం చేస్తున్నారు. బంగారు బాతులు కోసుక తినే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మా సీతారామయ్య గారు చెప్పినట్టు ఇట్లనే పోతే 5-10 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమైతుంది, మా కార్మికుల జీవితాలు ఆగమైతాయి. ఆనాడు కేసీఆర్ గారు మీకు డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని మీరందరూ కోరితే వీళ్ళెంతో పోరాటం చేసిండ్రు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పట్టించుకోలే, కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిండ్రు. నెల మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టిండ్రు. 16,500 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఆగం. నెల మెడికల్ బోర్డు లేదు, అంతకొస్తే 2 బోర్డులు పెట్టిండ్రు. 100 మంది పోతే 70 మందిని అన్ఫిట్ చేసిండ్రు. నేను మొన్న అందరిని తోలుకొని సింగరేణి సిఎండి ఆఫీస్ కు పోయినా. పాపం నడువస్తలేదు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 దిక్కుల 2 పైపులు ఉన్నాయి, ఒక ఆయనకు బైపాస్ సర్జరీ అయింది, ఒక ఆయన కళ్ళు కనబడతలేవు, ఒక ఆయన ఫ్రాక్చర్ అయింది కాలు. వాళ్ళని కూడా అన్ఫిట్ చేసిండ్రు. నడవనే వస్తలేదు, గుండెకు బైపాస్ సర్జరీ అయింది, బొగ్గుబాయిలో పోయి ఏం పని చేస్తాడు? అంటే ఎంత అన్యాయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో అడుగుతా ఉన్నా. ఈడున్న వివేక్ గారు, ఆయన్నే కార్మిక మంత్రి. కార్మికులకు అన్యాయం అయితే నోరు విప్పని మీ ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడొద్దాను. కార్మికులకు ఎందుకు మెడికల్ బోర్డు పెడతలేరు, కార్మికులకు ఎందుకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇయ్యారో అడగద్దా? ఇవాళ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ ఓబీ టెండర్ల స్కామ్ జరిగితే, డీజిల్ స్కామ్ జరిగితే, సోలార్ పవర్ స్కామ్ జరిగితే ఎందుకు వివేక్ గారు నోరు విప్పరు? మీకు వాటా ఉందా? మీరెందుకు మాట్లాడతలేరు? మీ నాన్నగారు కార్మిక మంత్రి, నువ్వు ఇలా కార్మికులకు మీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడవు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఆగం చేస్తా ఉంది. అందుకే ఇవాళ సిపిఐ నాయకులు, మా ఏఐటీసీ నాయకులు బాగా ఆలోచించి ఈ సింగరేణిని కాపాడాలని, సింగరేణి అవినీతిని బయటకు తెచ్చి బీఆర్ఎస్ పోరాటం చేస్తే మేము కూడా గలం గలుపుతాం, సింగరేణిని కాపాడుకుంటామని బయలుదేరినారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, ఒక డిపెండెంట్ ఉద్యోగాలే కాదు, కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈడ కూడా 3,360 మందికి పట్టాలు రాలేదా? ఒక్కొక్కటి అప్పటికి 2 లక్షలు 3 లక్షలు ఉండే భూమి 30 లక్షలు 40 లక్షల విలువ అయిందా లేదా మీకు? అది చేసింది కేసీఆరా కాదా? మీరే ఆలోచించండి. బోనస్ 6,300 కోట్ల ప్రాఫిట్ వస్తే 3,000 కోట్లకే బోనస్ ఇస్తా అంటాడు. బోనస్ లో మోసం, పట్టాలు ఇయ్యరు, టెండర్లలో మోసం, చివరికి మెడికల్ ఇన్వాలిడేషన్ కూడా చెయ్యరు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఒకప్పుడు కార్మికులు అపోలోనో మెడికేరో యశోద హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే సౌకర్యం ఉండే. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు వాటికి మొత్తం రద్దు చేసిండ్రు. ఓన్లీ నిమ్స్కే పోవాలన్నట్టుగా, నిమ్స్కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు అవకాశం లేకుండా చేసిండ్రు. ఈ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు 2 ఏళ్లలో సింగరేణికి సీఎండీ పెట్టిండ్రా వీళ్ళు? ఇన్ఛార్జ్ లో పాలన పెట్టి
ఇన్ఛార్జీలుంటే వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పెట్టుమన్న కాడ సంతకం పెడతాడు, దోచుకున్నంత దోచుకోవచ్చు అని ఇలా